గాడ్ జోన్ కంట్రీలో గంజాయి దందా గట్టిగానే జరుగుతుంది. బెంగాల్ టు కేరళ కిలోలు సప్లై చేస్తున్నారు గంజాయిని. ఈ కేరళ వాళ్ళకి కాఫీ టీ తోటలు ఎప్పుడు ఆ టేస్టులు ఇవేనా ఎంతసేపు ఏం చూస్తారులే కానీ కొత్త టేస్ట్ పంపిస్తాం చూడుండ్రి అని చెప్పేసి గంజాయిని పంపిస్తున్నట్టున్నారు కిలోలు. అది కూడా ఇద్దరు ఆడలేడీస్తోని. ఈ వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు ఆడపిల్లలు కాలేజ్ స్టూడెంట్స్. ఒక ఆమె పేరు సోనియా సుల్తానా, ఇంకొక ఆమె పేరు అనితా ఖటోన్. వీళ్ళిద్దరు ఏంటంటే ఏదో సమ్మర్ హాలిడేస్ అయిపోగానే ఇంటి నుంచి వెళ్ళి మొత్తం లగేజ్లలో ఫుల్ నింపుకొని బ్యాగులు మోసుకుంటా హాస్టల్ పోతారు చూసారా, ఆ విధంగా గంజాయిని బ్యాగులలో మోసుకుంటా పోతా ఉన్నారనమాట. వీళ్ళిద్దరు కలిసి బెంగాల్లో ఉన్న ముర్షిదాబాద్ స్టేషన్ నుంచి వెళ్ళి కేరళలో పాలకాడ్లో దిగిండ్రు. అది కూడా 38 కిలోల గంజాయిని బ్యాగులలో మోసుకుంటా. మరి ఎట్లా దొరికిండ్రు అని అంటే బెంగళూరులో ఈ స్టూడెంట్స్ ఏంది, ఆ బ్యాగులు ఏంది, అంతంత మూతలేంది అని చెప్పేసి డౌట్ వచ్చిన పోలీసు వాళ్ళు వీళ్ళని ఫాలో అయ్యారట. వీళ్ళు ఏడ దిగుతారో చూద్దాము అని చెప్పి చూస్తే పాలకాడ్లో దిగంగానే పట్టుకుంటే అలా గంజాయి వెళ్ళింది. మీకు తెలుసు కదా, ఈ మధ్య వార్తలల్లో ఇటు బెంగాల్ అయినా అటు కేరళ అయినా దేశ వ్యతిరేక చర్యలు కానీ లేకపోతే చట్ట వ్యతిరేక చర్యలలో మాత్రం ఫస్ట్ ఉంటున్నారు. జోగి రాసుకుంటే బూడిది రాలింది అంటారు చూసారా, ఇక్కడ జోగి రాసుకుంటే గంజాయి రాలింది అన్నట్టు.